నా ప్రేమ నీకోసమే 64th చాప్టర్. దక్ష పాప నిద్రపోతుంటే రాధిక గారు కిచెన్లో వంట చేస్తుంటారు. ఇందు ల్యాప్టాప్తో హాల్లో కూర్చుని ఉంటుంది. విష్ణుగారు ఆయన రూమ్లో ఉంటారు. అప్పుడే పక్కింటి అమ్మలక్కలు ఇష్యూకి యాక్సిడెంట్ అయిందని తెలిసి చూసి పలకరించిపోవడానికి వస్తారు. వచ్చి రాగానే హాల్లో ఇందును చూసి, ఏమ్మా ఇందు, పాపకి యాక్సిడెంట్ అయిందంట కదా, ఎలా ఉంది ఇప్పుడు అని పలకరిస్తుంది ఎదురింటి పుల్లమ్మ. వాళ్ళని చూసి కొంచెం అసహనంగా అనిపిస్తున్నా పైకి నార్మల్గా ఉండి, హా ఆంటీ ఇప్పుడు పర్లేదు అంటుంది ఇందు. హా పాపం, పాపని చూసుకుంటూ 4 రోజులు హాస్పిటల్లోనే ఉన్నావు కదా, అదే పాపకి తండ్రి ఉండుంటే ఈరోజు ఎంత ధైర్యంగా ఉండేది మీకైనా అంటుంది పక్కింటి కనకమ్మ. కానీ ఇందు మొదటి రోజు భయపడిందేమో కానీ తర్వాత నుంచి ధైర్యంగానే ఉంది. మరి ఆ ధైర్యానికి కారణం దక్షణ అని మనసులో అనుకుంటుంది. అసలు పాప తండ్రినే ఉంటే ఇలా యాక్సిడెంట్లు జరిగేలా రోడ్ల మీద వదిలేసేవాడా ఏంటి? ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడు. అసలే మన శివబాబుకి కూతురంటే ఎంత ప్రేమనో మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూడలేదా అని ఇంకో అమ్మలక్క అంటుంది. శివ టాపిక్ రాగానే మళ్ళీ ముభావంగా మారిపోతుంది ఇందు. అంతలోపే రాధిక గారు బయటికి వచ్చి, వదినా మీరా, రండి కూర్చోండి అని అంటే, మేము పాపని చూడ్డానికి వచ్చాం రాధిక అంటుంది పుల్లమ్మ. ఈ మాటల గోలకి ఎప్పుడో డిస్టర్బ్ అయ్యి లేస్తారు దక్ష ఇంకా ఇష్యూ. హా వదినా, పాప పడుకున్నట్టుంది అని రాధిక అంటూ ఉండగానే పాపని ఎత్తుకుని బయటికి వస్తాడు దక్షబాబు. అసలేం జరుగుతుందో అక్కడ అర్థం కాక దక్షని చూసి ఎవరు అని అనుకుంటూనే, ఇష్యూ తల్లి ఎలా ఉంది నీకిప్పుడు అని పరామర్శాలు చూపిస్తారు అందరూ. అందరికీ ఇష్యూ ఎలా ఉన్నది అన్నదానికంటే దక్ష ఎవరో తెలుసుకోవాలనే క్యూరియాసిటీనే ఎక్కువగా ఉంది. హా బాగున్నా నాని అని ఒకరికి, బాగున్నా అమ్మమ్మ అని ఒకరికి చెప్తుంది ఇష్యూ బేబీ. అవును రాధిక, ఈ అబ్బాయి ఎవరు, ఇంతకు ముందు కూడా మీ ఇంటికి వచ్చినట్టున్నాడు అని అంటుంది పక్కింటి కనకమ్మ. రాధిక దక్ష వైపు ఇందు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే విష్ణుగారు కూడా అక్కడికి వచ్చి వాళ్ళ మాటలు విని ఏం చెప్పాలి అర్థం కాక అక్కడే ఆగిపోతారు. ఇందు కూడా దక్ష వైపు చూస్తూ ఉంటుంది. అందరూ మౌనంగా ఉండేసరికి, ఇషు తల్లి నిన్ను ఎత్తుకున్నదెవరు అనగానే, మా డాడీ అని దక్ష మెడ చుట్టూ చేతులు వేసి మరీ చెప్తుంది. అమ్మలక్కలందరూ నోటి మీద వేలు వేసుకుంటారు. దక్షకి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి చిరాకు వచ్చి పాపని తీసుకుని లోపలికి వెళ్ళి పాప చెవిలో హెడ్సెట్ పెట్టేస్తాడు, వాళ్ళ గోల వినపడకూడదని. ఏంటి రాధిక ఈ విడ్డూరం, మాకు చెప్పకుండానే ఇందుకి ఇంకో పెళ్లి చేశావా అని అడుగుతుంది ఎదురింటి పుల్లమ్మ. కానీ ఇందు మెడలో తాళి లేదుగా అని అంటుంది పక్కింటి కనకమ్మ. వాళ్ళ మాటలకి అక్కడ ఉన్న ముగ్గురికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. ఇక రాధికనే, అదేం లేదు వదనా, అతను మా శివ స్నేహితుడు, పాప అంటే చాలా ఇష్టం, శివలాగే చూసుకుంటాడు, పాప ప్రేమతో డాడీ అని పిలుస్తుంది అని చెప్తారు. అదేంటి రాధిక, అలా ఎలా ఎవరిని పడితే వాళ్ళని డాడీ అని పిలుస్తుంది, తను పిలిస్తే మాత్రం మీకు తెలియదా, మీరు చెప్పలేరా అలా పిలవకూడదని అంటుంది ఇంకో అమ్మలక్క. ఇంకా ఆ అబ్బాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు అంటుంది ఇంకో ఎల్లమ్మ. ఆ క్షణం దక్షకి అనిపిస్తుంది, తను ఈ ఇంట్లో ఉండి ఎంత తప్పు చేశానో అని. చూడు రాధి, ఇందుకి ఇంకో పెళ్లి చేస్తే ఆ వచ్చేవాడిని ఇష్యూ డాడీ అని పిలిస్తే బాగుంటుంది, కానీ ఇలా ఏ సంబంధం లేని వాళ్ళని నాన్న అని పిలిస్తే మీ పరువే పోతుంది, జాగ్రత్త అని వాళ్ళు తెచ్చిన యాపిల్స్, బ్రెడ్ ప్యాకెట్లు అక్కడ పెట్టి వెళ్తుంటారు. అందులో ఒక పుల్లమ్మ బయట ఆగి రాధికని బయటికి పిలిచి, చూడు రాధి, అబ్బాయిని చూస్తే బాగున్నాడు,
ఇందు పక్కన కూడా బాగుంటాడు, ఇష్యూకి కూడా బాగా నచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి వాళ్ళ బంధానికి మంచి పేరు ఇవ్వండి రాది. ఇలా ఏ బంధం లేకుండా ఒకరిని అమ్మ అని పిలిస్తే లోకం సహిస్తుంది, కానీ నాన్న అని పిలిస్తే మాత్రం సహించదు అని చెప్పి, ఇందు కూడా ఇలా ఎన్ని రోజులని ఒంటరిగా బ్రతికాలి చెప్పు అని వెళ్ళిపోతుంది. ఆ మాటలు హాల్లో ఉన్న ఇందుకి విష్ణుగారికి కూడా వినిపిస్తాయి, కానీ దక్షకి వినపడవు. ఇందు ఏం మాట్లాడకుండా ల్యాప్టాప్ తీసుకుని విష్ణుగారి రూంలోకి వెళ్ళిపోతుంది. రాధిక గారు విష్ణుగారు ఒకరి మొహాలు ఒకరు చూసుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతారు. కానీ విష్ణుగారు మాత్రం ఇందుతో మాట్లాడడానికి ఇందు దగ్గరికి వెళ్తాడు. ఏం చేస్తున్నావు ఇందు అని తన ముందు బెడ్ మీద కూర్చుంటూ అడుగుతాడు. ఏం లేదు నాన్న, దగ్గర 10 days అవుతుంది కదా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నా అంటుంది ఇందు. హా తల్లి, కాసేపు నేను నీతో మాట్లాడచ్చా అని అంటారు విష్ణుగారు. నాన్న, మీరేం మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు, అది నేను చేయలేనని మీకు తెలుసు, ఇంకా డిస్కషన్ ఎందుకు చెప్పండి అంటుంది తల ఎత్తకుండానే. అయితే ఆ బాబుని పంపించేద్దామా అని అంటారు విష్ణుగారు. ఆ మాటకి తల పైకెత్తి విష్ణుగారి వైపు చూస్తుంది. హా ఇందు, అతన్ని ఇక్కడ ఇలా ఎటువంటి బంధం లేకుండా ఉంచుకొని మనము మాటలు పడి అతనికి ఒక 4 మాటలు పడేయడం అవసరమా చెప్పు? ఏదో నీ భర్తకి మాట ఇచ్చినంత మాత్రాన తన జీవితం కూడా ఎటు కాకుండా పోవద్దు కదా తల్లి అంటారు విష్ణుగారు. నాన్న, మీరు అన్నది నిజమే, మరి ఇష్యూకి ఎలా నచ్చ చెప్తారు అని అంటుంది ఇందు. అంటే ఏంటి ఇందు, మన పాపకి మనం ఎలాగోలా సర్ది చెప్పుకోవాలి, అంతేకాని మన కోసం ఆ అబ్బాయిని వాడుకోవడం తప్పు కదా అని ఇందు ఆలోచించేలా చేయడానికి అంటారు విష్ణుగారు. కానీ నాన్న, అది ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చింది, అతన్ని పంపిస్తే మళ్ళీ తన మీద బెంగతో ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నా అంటుంది ఇందు. అంటే ఏంటిందు, నీకు నీ పాపకి బాడీగార్డ్లా ఇక్కడ అతను ఉండాలి అంతేగా అంటారు విష్ణుగారు. నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాన్న అంటుంది ఇందు. చూడిందు, ఎప్పుడు నీ వైపు నుంచే కాకుండా అందరి వైపు నుంచి ఆలోచించు. నువ్వు దక్షని పెళ్లి చేసుకుని నీ కూతుర్ని తనకి కూతురుగా చెయ్యాలి, మీ ఇద్దరి జీవితాలు సంతోషంగా ఉండాలి అనేది శివ చివరి కోరిక. శివ చనిపోతున్నా అని తెలిసి బాధపడలేదు తల్లి. తను లేకుండా మీ జీవితాలు ఏమైపోతాయో, ఎలా ఉంటారో అనే బాధే అతనికి దక్ష కలిసే వరకు ఉంది. దక్షతో మాట తీసుకున్నాక అతను ప్రశాంతంగా ఉన్నాడు. అవునా కాదా అని ఇందుని అడిగితే ఇందు ఆలోచనలో పడుతుంది. అవును, నిజమే. శివ ఫస్ట్ కొన్ని రోజులు చాలా బాధగా ఉండడం, అనుకోకుండా ఒకరోజు చాలా సంతోషంగా ఉండడం కారణం ఏంటి అని ఇందు అడిగితే, నా ఇన్ని రోజుల సమస్యకి సొల్యూషన్ దొరికింది అని చెప్పడం గుర్తొస్తుంది ఇందుకి. అంటే ఆ రోజు దక్షని కలిసి ఉండాలి అని అనుకుంటుంది. చెప్పు ఇందు, అవునా కాదా అని అంటే అవును అన్నట్టు తలూపుతుంది. నిన్ను శివని మర్చిపోమనట్లేదు ఇందు, ఇష్యూ కోసం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకో. మనకి ఇప్పటికే అర్థమైంది కదా, దక్ష లేకుంటే పాప ఉండలేదని అంటారు విష్ణుగారు. చూడు ఇందు, శివకి చనిపోయేటప్పుడు ఎలాంటి బెంగ లేదు మీ గురించి, ఎందుకంటే మీకోసం దక్ష ఉన్నాడు అన్న నమ్మకంతో. కానిప్పుడు నువ్వు శివమాటకి విలువ ఇవ్వకుండా ఇలాగే ఉంటే అతని ఆత్మ శాంతించకుండా బాధపడుతూ మీ చుట్టే తిరుగుతూ ఉంటుంది తల్లి. నీకు నిజంగా శివ అంటే ప్రేముంటే అతని ఆత్మశాంతి కోసమైనా దక్షని పెళ్లి చేసుకుని దక్షాయిషుల బంధానికి ఒక మంచి పేరివ్వు తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ మళ్ళీ ఆగి, మేమేదో నిన్ను ఫోర్స్ చేస్తున్నామనుకుని ఇష్యుని దక్షకే వదిలేసి చనిపోవాలి లాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే మళ్ళీ బాధపడేది నీ కూతురే తల్లి.
ఇప్పుడు నాన్న కోసం ఏడుస్తుంది, అప్పుడు అమ్మ కోసం ఏడుస్తుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇందు ఆలోచనలో పడుతుంది. ఇక్కడ దక్ష కూడా చాలాసేపు ఆలోచించి తను అక్కడ ఉండడం కరెక్ట్ కాదని ఇషుతో మాట్లాడాలి అని నిర్ణయించుకుంటాడు. అప్పటి వరకు రాధిక గారి దగ్గర ఉన్న ఇషు బేబీ దక్ష దగ్గరికి వచ్చి, డాడీ లంచ్ రెడీ అయింది, తిందాంరా అని అంటుంది. హా సరే కానీ ముందిలారా అని ఇషుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. అది ఇషు, నీకు తెలుసు కదా నాకు ఆఫీస్ ఉంటుందని అంటాడు. హా డాడీ, మా అమ్మ కూడా నీ దగ్గరే వర్క్ చేస్తుందని చెప్పావు కదా, నాకు గుర్తుంది అని గొప్పగా చెప్తుంది ఇషు బేబీ. హా తల్లి, మరి నేను ఆఫీస్కి వెళ్ళక చాలా రోజులైంది కదా, నేను రావట్లేదని అక్కడ ఎంప్లాయీస్ ఎవ్వరూ సరిగ్గా పని చేయట్లేదు, అందుకే నేను వెళ్ళనా అని చిన్నగా అడుగుతాడు. ఆ మాటకి కాసేపు ఆలోచించినట్టు మొహం పెట్టి, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తావు అంతే కదా అని అంటుంది ఇషు బేబీ. అంటే చాలా వర్క్ ఉంది కదా, ఇంటికి రావడం కుదరదు, మనం బయట కలుద్దాం, నువ్వు తాతయ్యతో బయటికి వచ్చి ఫోన్ చేస్తే నేను వస్తాను నిన్ను కలవడానికి, సరేనా అని అంటాడు. అంటే ఇంతకు ముందులా మా అమ్మకి తెలియకుండా కలవాలా అని దిగులుగా అంటుంది ఇషు బేబీ. అదేం లేదు తల్లి, మా అమ్మ కూడా ఏమన్నదు అని చెప్తాడు. అయితే నువ్వు ఇక్కడే మాతో ఉండొచ్చు కదా అని అడుగుతుంది ముద్దుగా. ఈ కాన్వర్జేషన్ అంతా వాళ్ళని లంచ్కి పిలవడానికి వచ్చిన ఇందు వింటుంది. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 64th చాప్టర్. ఇందు దక్షతో పెళ్లికి ఒప్పుకుంటుందా? మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాలన్నీ మన కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని కొత్త కథల కోసం మన ఛానల్ ద నావెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి.